It's okay. Hey. It's okay. Hey. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కాశ్మీర్లో శ్రీనగర్లో డైలీ క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటంటే నేను నైట్ బాక్స్లో వాటర్ పట్టానండి. బాక్స్ నిండా వాటర్ పెట్టి బయట పెట్టాను. అది మార్నింగ్ అయ్యేసరికి వాటర్ అంతా బాక్స్లో గడ్డ కట్టేసింది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇది ఎక్కి మనం పైకి వెళ్ళి చూద్దాం. బయట నుండి వ్యూ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. నార్మల్గా అయితే నేను ఏం కనిపించదనే అనుకుంటున్నాను, ఎందుకంటే టోటల్ ఇంకా మంచు పోలేదు. టైం అయితే 9:30 అవుతుంది, కానీ మంచు అలాగే ఉందన్నమాట. ఇక్కడ చూసారా కింద గ్రాస్లో గడ్డిలో చూడండి మొత్తం మంచు ఎలా పడిందో. పైకి వెళ్ళి చూస్తే నార్మల్గా అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం బయటకు చూస్తే ఇది శ్రీనగర్ సైడ్ ఉండే విలేజెస్ అన్నమాట కనిపిస్తుంది. బట్ ఈ మంచు వల్ల ఏం కనిపించట్లేదు. అగో అండి అక్కడ ఆ సైడ్లోనే యాపిల్ ట్రీస్ కూడా ఉంటాయి, యాపిల్ తోట కూడా ఉంటుంది, అది కూడా ఏం కనిపించట్లేదు. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే నైట్ టైం అయితే -4, -5, -6 వరకు వెళ్తుందండి. అదే మార్నింగ్ టైం అయితే 7 degrees 8 degrees అలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా -1 -2లో ఉంటుంది. అంత టెంపరేచర్ మైనస్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా వెజిటేబుల్ ఏరియా. వెజిటేబుల్స్ కొంచెం పండిస్తారనమాట ఇక్కడ. అండ్ ఇవింటే మేము వచ్చే టైంలో అయితే మొత్తం గ్రీనరీగా ఆల్ వెజిటేబుల్స్ అనమాట, అన్నీ ఉన్నాయి మేము వచ్చే టైంకి అయితే. ఇక్కడ చూపించాను కదా, అది బ్లాక్ కాబోలి శనగలు అంటారు కదా, అవంట. అండ్ ఇదేమో కొత్తిమీర. కొత్తిమీర చూడండి ఎలా అయిపోయిందో, అంతా పాడైపోయింది. ఇదేమో పాలకూర. పాలకూర కూడా అలాగే ఉంది. మంచుకి మొక్కలు పెరగట్లేదంటండి. అండ్ ఇక్కడ కర్రల్లా కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే వంకాయ చెట్లు. వంకాయలు అవి కూడా మంచుకి ఇంకా అవ్వక కట్ చేసేసారనమాట. మొదలు మాత్రమే ఉంచాయి, మళ్ళీ వస్తాయేమని చెప్పి. ఈ గ్రీన్ కలర్లో ఉండేది గ్రీన్ గ్రాస్ అంట. మార్నింగ్ టైం ఏమో జ్యూస్ చేసుకొని తాగుతారంట. అండ్ ఇదేమో సింటెక్స్లో వాటర్ చూసారా, ఈ కూరగాయల కోసం అని చెప్పి మొక్కల కోసం అని చెప్పి సింటెక్స్ నిండా వాటర్ పట్టేసి ఉంచారు. ఇదంతా మార్నింగ్ అయ్యేసరికి గడ్డ కట్టేసింది. చూడండి ఎలా గడ్డ అయిపోయిందో. మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి, అదంతా గడ్డ అయిపోయింది. ఇంకా మూత పెట్టారు కాబట్టి అలా ఉంది, లేదంటే ఇంకా ఎక్కువ గడ్డ అవుతుంది. నేను కూడా చూపించాను కదా బాక్స్లో ఎలా గడ్డ అయిపోయిందో. అండ్ ఈ సైడ్ ఉండేవి ఏంటో నాకు కూడా తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ చిన్న చిన్న బయటకు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటనేది నాకు కూడా తెలీదు. ఇప్పుడు మనం బ్యాక్ కనిపిస్తుంది కదా, పోలీస్ డాగ్ అనమాట అది. దాని దగ్గరికి వెళ్దాం, అది ఏం చేస్తుందో చూద్దాం. చాలా డేంజర్ అది. It's okay. Hey. It's okay. Hey. చాలా డేంజర్ అండి. చూసారు కదా ఎలా వచ్చిందో పైకి. పక్కనే ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయనే డాగ్ హ్యాండ్లర్ అనమాట. ఆయన చెప్తేనే అది వింటది. అతనితో పాటు ఇంకొక ఆయన ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఒక డాగ్ని కేర్ చేయడానికి ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరి మాట తప్ప ఎవరి మాట విందది. ఆయన చెప్తేనే ఆగుతుంది, ఏం చెప్పినా కూడా చేస్తుంది అనమాట అది. అండ్ ఇదంతా ఏంటంటే డాగి ట్రైనింగ్ ఏరియా అనమాట. చూసారా ఎలా కట్టారో, డాగ్స్ కోసం అనమాట. వాటి గేమ్స్ కోసం, ట్రైనింగ్ కోసం అలాంటివన్నీ అనమాట ఇక్కడ అవుతాయి. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అవి ప్రాక్టీస్ చేస్తాయి అనమాట. అండ్ చూసారా ఇక్కడ డాగ్ని ఎంత కేరింగ్గా చూస్తున్నారు చూసారా. చిన్న పిల్లల కంటే వాటిని అంత జాగ్రత్తగా చూసుకుంటారండి. దీనికోసమే ఇద్దరు ఉంటారు, వాళ్ళ మాట మాత్రమే వింటుంది అది, ఎవరి మాట విందు. అండ్ వాళ్ళిద్దరూ దాన్ని, చిన్న పిల్లల్ని మనం ఎలా అయితే కేర్ చేస్తామో అంతకంటే ఎక్కువ అనమాట. వీటికి మార్నింగ్ డ్యూటీకి, ఇవి కూడా డ్యూటీకి వెళ్తాయి మార్నింగ్ టైంలో. ఆ టైంలో అయితే వీటికి స్వెటర్స్, సాక్స్లు అండ్ హ్యాండ్ గ్లౌజులు అండ్ టోపీ అన్నీ పెడతారనమాట. హెల్మెట్ అన్నీ పెట్టి అవి కూడా మార్నింగ్ డ్యూటీకి వెళ్తాయి. ఇప్పుడు డ్యూటీ అయిపోయి ఫుడ్ టైం అనమాట, ఫుడ్కి వచ్చిందనమాట, ఫుడ్ తినడానికి. అండ్ ఇదేంటంటే ఇంకొక వెజిటేబుల్ ఏరియా. ఇక్కడ కూడా వెజిటేబుల్ పండిస్తారు. ఇక్కడ ఏంటంటే చెర్రీ టమాటోస్ ఉంటాయండి. అయిపోయింది సీజన్ అంటే మంచు పడడం వల్ల అవన్నీ పాడైపోయాయి అనమాట, ఇంకా రావట్లేదు. చెర్రీ టమాటోస్ చాలా టేస్ట్ ఉంటాయండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే వాటిని తిన్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనకు ఆపోజిట్లో చూసారా ఒక రూమ్లా కనిపిస్తుంది పైన, అదేంటంటే మోర్చ అంటారనమాట. అందులో డ్యూటీ చేస్తారు సిఆర్పి వాళ్ళు. మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ఎనీ టైం డ్యూటీలోనే ఉంటారనమాట. అది మోర్చ అంటారు.
అక్కడ కూడా వీడియో చేశాను ఆల్రెడీ. అండ్ అది దీనికంటే ముందు వస్తుందా దీని తర్వాత వస్తుందా పోస్ట్ చేస్తాను అనేది తెలీదు. కాకపోతే 2 పోస్ట్ చేస్తాను. అది ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలి. అండ్ మార్నింగ్ చూపించాను కదా ఫస్ట్లో గడ్డ కట్టిందని చెప్పి. చూడండి దాన్ని పగలగొడతాను ఇప్పుడు. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. నైట్ నార్మల్ వాటర్ పెట్టానండి మా ఇంటి ముందున. పెడితే అది మార్నింగ్ అయ్యేసరికి అంతా గడ్డ అయిపోయింది అనమాట. ఇంత చలి ఉంది ఇక్కడ చాలా అనమాట. చూసారా ఏ వాటర్ పెట్టినా కూడా పైనంతా గడ్డలా అయిపోద్ది అనమాట. చూడండి గడ్డ చూసారా ఎలా అయిపోయిందో. ఇంత మైనస్ టెంపరేచర్లో కూడా మేము ఎలా ఉంటున్నాం లోపల. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా బాబుకి అయితే 1.5 ఇయర్. తనతో ఎలా ఉంటున్నాము ఏంటి లోపల మేము ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము ఏమేమి యూస్ చేస్తున్నాము అలాంటివి కూడా ఒక వీడియో చేసి పెడతాను. నాకైతే లోపల ఎలాంటి కూలింగ్ ఉండదండి. చాలా హీట్గానే ఉంటుంది రూమ్ అంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారా డాగీ ఫుడ్ తింటుంది. పక్కన దువ్వెనలు ఎగ్ దాని బెల్ట్ అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో. దాన్ని అంత కేర్గా చూసుకుంటారనమాట. చాలా కేర్గా చూసుకుంటారు. వాటికంటూ ఒక రూమ్ ఉంటుంది. వాటికంటూ ఒక బెడ్ ఉంటుంది. అవన్నీ దీనికోసం చెప్పాలంటే ఒక వీడియో చేయొచ్చు. వీలైతే నేను నెక్స్ట్ దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. అది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది, అన్ని గేమ్స్ ఆడుతుంది. అండ్ ఇంకా అయిపోయిందండి. ఇంకా లోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చూపించాల్సింది అయితే ఇంతే. లోపలికి వెళ్ళాక మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. దీని దగ్గరికి వెళ్ళకపోతే మా చెయ్యిలు ఇంకా అయిపోయాయి. అప్పటికే నా చెయ్యిలు అసలు వంగట్లేదు. ఈ ముందు వేలంతా అయితే మంట వచ్చేస్తున్నాయి. దాన్ని బుకారి అంటారు. అలాంటివన్నీ మేము యూస్ చేస్తాము ఇంటి లోపల. అందుకోసమే మాకైతే అంత కూల్ ఉండదు బయట ఉన్నట్టు. ఈడు చూసారా ఇంటి లోపల ఎలా ఆడుతున్నాడో. షార్ట్తో ఉన్నాడు. బయట మైనస్ టెంపరేచర్ ఉన్నా కూడా ఇది ఇంట్లో షార్ట్తో ఉన్నాడు. దీనికోసం ఏమేమి యూస్ చేస్తామనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా యూస్ చేస్తామండి. ఇక్కడికి వచ్చాక చాలా మంచు కోసమే చాలా ఖర్చు పెట్టాం. మంచు నుండి కాపాడుకోవడానికి అనమాట. అండ్ ఫైనల్గా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. అండ్ ఇదేంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా మోర్చాలో వీడియో చేశానని చెప్పి ఆ వీడియో అనమాట నెక్స్ట్ వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్